నెల్లూరు నేతలు వైసీపీకి తెగ షాక్స్ ఇస్తున్నారు. తాజాగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఖరారు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలకబూనారు. ఈ అలక ఎంతవరకు వెళ్ళిందంటే పార్టీ మారేంతలా. తన భార్యకు టికెట్ ఇవ్వకపోవడం ఒక ఎత్తైతే, ఆయన ప్రతిపాదించిన వారికి కాకుండా మరొకరికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారని. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పోటీ చేయనున్నారు. అయితే నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ పేరు ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్నారు వేమిరెడ్డి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పార్టీలో ఎవరికీ అందుబాటులో ఉండటం లేదు. శనివారం మధ్యాహ్నం ఉన్న ఫలానా నెల్లూరు నుంచి పయనమయ్యారు. కొద్ది రోజుల పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అనుచరులకు, సిబ్బందికి సూచనలిచ్చారు. త్వరలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్టు వైకాపా వర్గాల నుంచి వినిపిస్తోంది. తాను కొన్ని రోజుల పాటు ఎవరినీ కలవబోనని తేల్చి చెప్పినట్టు తెలిసింది. దీంతో పాటు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన ఖచ్చితంగా పార్టీ మారే యోచనలో ఉన్నట్టే వార్తలు వస్తున్నాయి. ఈసారి నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఆయనను అధిష్టానం ప్రకటించింది. తన పరిధిలో వచ్చే 3 శాసనసభ నియోజకవర్గాల బరిలో అభ్యర్థులను మార్చాలని ఆయన తొలి నుంచి పట్టుబడుతున్నారు. దీనిపై అధిష్టానం స్పందించకపోవడంతో కొన్ని రోజుల నుంచి అసంతృప్తితో ఉంటున్నారు. అయితే కొన్ని రోజులు ఆయనకు అనుకూలంగా ఉన్నట్టు పరిస్థితులు మారటంతో మళ్లీ చురుగ్గా వ్యవహరించిన ఆయన నెల్లూరు నగర అసెంబ్లీ పార్టీ టికెట్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు రాకుండా చేసి పంతం నెగ్గించుకున్నారు. ఆయన స్థానంలో తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అవకాశం కల్పించాలని కోరారు. తాను ఎంపీగా పోటీ చేయాలంటే నెల్లూరు సిటీ, ఉదయగిరి, కావలి అభ్యర్థులను మార్పు చేయాలని వేమిరెడ్డి కోరారు. ముస్లిం మైనారిటీలకు ఇవ్వదలిస్తే మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్కు కేటాయించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. వైకాపా అధిష్టానం ఇవేమీ పట్టించుకోకుండా అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు, నగర డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ను పార్టీ సమన్వయకర్తగా ప్రకటించింది. ఇది వేమిరెడ్డిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. సమన్వయకర్త ప్రకటనపై కనీస సమాచారం ఇవ్వలేదని వేమిరెడ్డికి కోపం వచ్చేసింది. తనకు పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారే కానీ ఆ గౌరవం దక్కటం లేదని వేమిరెడ్డి తన అనుచరుల ఎదుట వాపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రాజకీయాలు తనకు సరిపోవని, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు అత్యంత సన్నిహితులతో అన్నారని పుకార్లు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నెల్లూరు సిటీ సీటును తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్కి ఇవ్వాలని ప్రభాకర్ రెడ్డి కోరుతున్నారు. పార్టీ నుంచి ఈ మేరకు సానుకూల నిర్ణయం రాకపోవడంతో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో వేమిరెడ్డి భేటీ అయినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వేమిరెడ్డి పార్టీ నేతలతో అందుబాటులో లేరు. వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి ప్రస్తుతం టీడీపీ బోర్డు సభ్యురాలుగా ఉన్నారు. వైసీపీ సీటు నిరాకరించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో సమావేశమైన వేమిరెడ్డి ఆ తర్వాత చంద్రబాబును కలిసినట్టు సమాచారం. ఇదే సమయంలో ఆదాలతోనూ ఈ ఇద్దరు టచ్లోకి వచ్చారని చెబుతున్నారు. దీంతో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి వేమిరెడ్డి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఆదాల ఇప్పటికే తాను వైసీపీ వీడటం లేదని స్పష్టత ఇచ్చారు. గతంలో వేమిరెడ్డి సైతం తాను వైసీపీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబుతో భేటీతో ఆయన పార్టీ మార్పు ఖాయమనే ప్రచారం మొదలైంది. నెల్లూరులో చోటు చేసుకుంటున్న పరిణామాలపై జగన్ తాజాగా ముఖ్య నేతలతో చర్చించారు. వేమిరెడ్డి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. వేమిరెడ్డి పార్టీ మారడం ఖాయమైతే ప్రత్యామ్నాయంగా అభ్యర్థి ఎవరనే దానిపైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. నెల్లూరు ఎంపీ స్థానంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్తో విభేదాలు చివరికి తెగే వరకు లాగారు. వైసీపీలో సౌమ్యుడిగా వేమిరెడ్డికి మంచి పేరు ఉంది. వ్యాపారవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా సంపన్నుడు. వైసీపీకి ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. పార్టీకి ఆర్థికంగా అండగా నిలబడటంతో పాటు అన్ని రకాలుగా తనను వాడుకొని అభ్యర్థి ఎంపిక విషయానికి వచ్చేసరికి అవమానించే రీతిలో వైసీపీ అధిష్టానం వ్యవహరించిందని సన్నిహితుల వద్ద ఆయన వాపోతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవడానికైనా లేదా టీడీపీ నుంచి పోటీ చేయడానికైనా సిద్ధం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదని సన్నిహితుల వద్ద ఆయన తెగేసి చెబుతున్నారు. దీంతో వైసీపీకి వేమిరెడ్డి దూరమైనట్టే అనే అభిప్రాయానికి ఆ పార్టీ నేతలు వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఆర్థికంగా బలమైన నేత. అంతటి బలమైన నేత వైసీపీకి అవసరం. వేమిరెడ్డి కండిషన్లకు తలొగ్గటం ఇష్టం లేని జగన్ వేరే నేత కోసం అన్వేషిస్తున్నట్టు తెలిసింది. మరొకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోసం ప్రయత్నం చేయాలని ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేతకు అప్పగించారని తెలిసింది. ఆఖరి ప్రయత్నం చేసి ఆయన అందుబాటులోకి రాకపోతే మాత్రం
ప్రత్యామ్నాయంగా మరొక నేతను ఎంపిక చేయాలన్న యోచనలో ఉన్నారు. మేకపాటి కుటుంబం నుంచి ఒకరి పేరు జగన్ ఆప్షన్లో పెట్టుకున్నట్టు తెలిసింది. వేమిరెడ్డి తాను పోటీ చేయనని భీష్మించుకొని కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మేకపాటి ఫ్యామిలీకి టికెట్ దక్కినట్టేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే వేమిరెడ్డి మాత్రం ససేమిరా అంటున్నట్టు తెలిసింది. ఒకవేళ వేమిరెడ్డి కాంప్రమైజ్ అయి వస్తే ఫస్ట్ ఛాన్స్ మాత్రం వేమిరెడ్డికే ఇస్తారంటున్నారు. ఆయన ఓకే అంటే సరే, లేదంటేనే మరొక పేరును చూడాలన్నది జగన్ నిర్ణయంగా కనబడుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైన నేపథ్యంలో నెల్లూరు వైసీపీ ఎంపీ టికెట్ ఎవరిదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే వేమిరెడ్డి అందుబాటులోకి వస్తేనే దీనిపై క్లారిటీ రానుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను నెల్లూరు సిటీ నుంచి తప్పించినా ఆయన పట్టు వీడకపోవటంతో ఆయనను మరీ అంత బతిమాలాడాల్సిన పని ఏంటన్న చర్చ కూడా మరొక వైపు సాగుతోంది. ఇలా నెల్లూరు వైసీపీ ఎంపీ సీటు విషయంలో వేమిరెడ్డి మేకపాటి ఫ్యామిలీల మధ్య నలుగుతుంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ వేమిరెడ్డి నిజంగా టీడీపీలో చేరినా మళ్లీ పార్లమెంటు సీటు మాత్రమే దొరుకుతుంది. నెల్లూరు సిటీ టికెట్ ఆల్రెడీ నారాయణకు ఖరారు కావటంతో ఆయన సతీమణికి దొరికే అవకాశం లేదు. మరి టీడీపీలో చేరితే వేమిరెడ్డికి రాజకీయంగా వచ్చే లాభమేంటన్న ప్రశ్న ఎదురవుతుంది. వేమిరెడ్డికి కాకున్నా టీడీపీకి మాత్రం నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి బలమైన అభ్యర్థి దొరికినట్టేనని అంటున్నారు. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా వేమిరెడ్డి మాత్రం టీడీపీలో చేరుతున్నారని, ముహూర్తం కూడా ఖరారైందని సైకిల్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వేమిరెడ్డి పార్టీ విడితే ఆయన స్థానంలో ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమరెడ్డితో పాటుగా మరో ప్రముఖ వ్యాపారవేత్త పోటీకి దిగే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఆత్మకూరు నుంచి మేకపాటి కుటుంబం నుంచి మహిళ పోటీ చేస్తారని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. అలాంటి చోట ఆయన పార్టీకి జిల్లా ప్రెసిడెంట్గా ఉండి మరీ ఇప్పుడు ఎర్రజెండా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీ ఎవరు అంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆదాల కూడా పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం ఉంది. అయితే ఆయన దాన్ని ఖండించారు. తాను వైసీపీలోనే ఉంటాను అని అన్నారు. తన మీద ఈ తరహా పుకార్లు గత ఏడాది నుంచి వస్తున్నాయని అంటున్నారు. అయినా సరే తాను పార్టీలోనే ఉంటాను అని అంటున్నారు. ఇక ఎంపీనా ఎమ్మెల్యేగా పోటీ చేయడం అన్నది అధినాయకత్వం ఇష్టమని ఆదాల అంటున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల అసంతృప్తులు ఉన్నాయని ఆయన చెప్పడం విశేషం. అసంతృప్త నేతలకు తాను స్వయంగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా కూడా అవి చక్కబడటం లేదు అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో మాట్లాడాను అని ఆయన కొంత సానుకూలంగా స్పందించారు అని చెప్పుకొచ్చారు. అదే వేమిరెడ్డి మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆదాలా చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరుస పరిణామాల దృష్ట్యా వచ్చే వారం నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశం కావాలని నిర్ణయించారు. దీంతో ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.